జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము శ్రమలు నీకు మేలే. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామంలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేక చిన్న బిడ్డలు చాలామంది బలహీనలు అయిపోతున్నారు. వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ గల్ఫ్ దేశంలో చాలామంది వాతావరణం చేంజ్ అయింది కదండి. చిన్నపిల్లలందరికీ రొంపులు జ్వరాలు. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. గల్ఫ్ దేశం పని చేయడానికి వస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. సరైన యజమానులు లేక, జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారందరి కోసం ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నామండి. ప్రార్థించి బైబిల్ చదువుకోవడం మన జీవితానికి ఎంతో నెమ్మది. ఈ రెండు పనులు మన జీవితంలో కోల్పోకూడదు. ఈ రెండు పనుల్లో మనం దినదినము అభివృద్ధి అవ్వాలండి. ఆ రీతిగా మీరు హృదయాన్ని సిద్ధపరచుకోండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలను సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పన చెప్పనుక మేలు కలుగుటుండుకే సమస్తము సమకూడి జరుగుతున్నది మనం ఎరుగుదుము. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఆయన ప్రేమించిన వారికి మేలు కోసమే సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగును అని ఇక్కడ చెప్తున్నారండి ఈ లేఖనం ద్వారాగా. రోమీలు రాసిన పత్రికలో అంటే మనకి సమస్తము సమకూడి జరుగుతున్నాయంట. మన జీవితంలో చాలామంది సంతోషాన్ని ఎక్కువ ఆహ్వానిస్తూ ఉంటారు, శ్రమల్ని ఆహ్వానిస్తారు. అవి ఒకవేళ వచ్చిన చిరాకులు, పరాకులు, చొనుగుళ్ళు, గొనుగుళ్ళు ఎన్నో నసుగుతూ ఉంటాం. ప్రార్థన చేస్తే వెంటనే పోవాలని కోరేసుకుంటాం మనం. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే అన్నీ సమకూడి జరుగుతాయంట. సమకూడి జరుగుతాయంటే మనకి ఒకటి శ్రమ వచ్చిందంటే మనకి టైటిల్ ఏముందండి? శ్రమ నీకు మేలే. శ్రమ మేలా కీడ మనకి ఆలోచించండి. శ్రమలు కావాలంటే మేలుని పొందుకుంటాం. నీకు మేలే కావాలంటే నరక శ్రమ తప్పదు. ఆ శ్రమ తప్పించుకోవాలంటే ఇక్కడ ఉన్న ఈ చిన్న చితక శ్రమల్లో మనం స్థిరపడి ముందుకు సాగితే మనం సువర్ణంగా మారబోతామండి. హల్లెలూయా. ఈ చిన్న చిన్న సమస్యలకే మనం ఎంతో గొలుగులు చొనుగులు ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున్న పెద్ద సమస్య వస్తే ఆ సమస్య వెనక ఒక కీడు వెనకల మేలు దాగి ఉంటుందని వాక్యం సెలవిస్తుందండి కాదా? ఆలోచించండి. మనం అనుకుంటాం శ్రమ వచ్చింది, ఈ శ్రమ రాగానే నేను ప్రార్థిస్తే దేవుడు తొలగిస్తాడని నమ్మకంతో ఉంటాం. దేవుడు శ్రమ వచ్చింది నువ్వు ప్రార్థించి అన్నీ తొలగిస్తాను. ఆ శ్రమ నీ జీవితంలో ఉండడం నీకు మేలైతే ఆ శ్రమ నీకు ఉంచుతాడు. ఆయన కృపను పెట్టి మనం బ్రతికేస్తాం, సాగిపోతాం. అంతవరకే. లేదు ఆ శ్రమ మనకి ఇంకా ఇబ్బంది పరుస్తుందంటే దేవుడికి వెంటనే తొలగిస్తాడండి. ఒక శ్రమకి ఒక మనిషి స్థిరపడడానికి అది చాలా అవసరమై ఉన్నదండి. గొప్ప విషయాలు మన పట్ల నెరవేర్చడం కోసమే, గొప్ప ఉద్దేశాలు మన పట్ల బయలుపరచడం కోసమే కొన్ని శ్రమలు మన వైపు దేవుడు అనుమతిస్తూ ఉంటాడండి. ఇది గ్రహింపు లేక చాలామంది నాకే ఎందుకు వచ్చింది శ్రమ, నాకే ఎందుకు ఈ సమస్య అని అనుకుంటూ నయమాని గారు దేవుని అడగకుండా ఆవిడ వెళ్ళిపోయింది. వేరే దేశం మోయాబు దేశం వెళ్ళిపోయిన తర్వాత నష్టపోయి మళ్ళీ బెత్లెహేంకి వస్తే సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడని దుఃఖపడుతుంది. సర్వశక్తిమంతుడు ఎందుకు అన్యాయం చేశాడు? ఆమె దేవుడికి వ్యతిరేకంగా చెప్పకుండా వెళ్ళిపోయింది. దేవుడిని అడగలేదు, చేయలేదు, భక్తులు అమ్మన్నాడని వెళ్ళిపోయింది, నష్టపోయింది. వచ్చింది మళ్ళీ ప్రభువు ఉన్న ఊరికి వచ్చి సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడన్నాను. మళ్ళీ చాలామంది ఇలాగా అంటాం. కానీ ఆమెకు ఆ శ్రమ రావడం ఎంత మేలైందండి.
ఆమెకి ఆ శ్రమ రావడం వల్ల ఆమె జీవితం తన కోడల వల్ల దేవుడు చరిత్ర గంధంలో ఎక్కించాడండి. ఈ జీవం గంధంలో ఎక్కించాడండి. ఇక్కడ నయమని లేదు, రూతు లేదు. మన కాలంలో ఎన్నో వేళ గడిచిపోయినాయండి. అయినా వాళ్ళ కోసం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఉబజా వాళ్ళకు దేవుడు ఉబజా అన్న మనవడిని ఇచ్చాడు కదండి. తన ద్వారాగా తన వంశావళి వర్ధిల్లింది. దేవుడు అంత గొప్ప సాక్షిగా నిలబెట్టాడు. శ్రమ మేలైందా లేదు ఇక్కడ? అంతేకాదు, యోసేపు జీవితంలో శ్రమలు మేలైంది కదా. తనకు శ్రమలో అనుమతి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం అన్నదమ్ములకి చెప్పాడు, తండ్రికి చెప్పుకున్నాడు. ముందు నుంచి అసూయ పెట్టడం వల్ల గోతులు పాడేయడం అయింది, గోతులోంచి తీయడం అయింది, బానిసలకు అమ్మేయడం అయింది. బానిసల దగ్గర నుంచి పోతీపోరింటికి నిందలు అవమానాలు వచ్చినాయి, జైలు శిక్షలు. దేవుడు అన్ని వాటిలోంచి పరీక్షించుకుంటూ వచ్చాడు. నా యోసేపు నా కుమారుడు అన్ని వేళలో నా వైపే చూస్తున్నాడు. తినకి శ్రమలో మేలైంది. ఇంక నేను ఈ శ్రమలు ఉంచను, తిన్ని నేను అనుకున్న స్థాయికి తీసుకొచ్చేసానని దేవుడు సంతోషించి రాత్రికి రాత్రే అద్భుతం చేసి పాడాడండి దేవుడు. హల్లెలూయా. ఒక్క రాత్రికి మార్పు చేసినంత దేవుడు తన జీవితంలో ఎన్ని శ్రమలండి. ఒక్కరోజా 2 రోజుల మినిమం నేను అనుకుంటున్నాను ఒక 15 సంవత్సరాలు పడ్డాడేమో శ్రమలు అనుకుంటున్నానండి కదండి. శ్రమలు మనిషిని దీవిస్తుందండి, అది మర్చిపోకూడదు. మనకి శ్రమలు మనల్ని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చేయడానికేనండి. మనకి శ్రమలు ఉన్నప్పుడే దేవుడితో ఎక్కువ సామస్యం చేస్తాం, అభివృద్ధిగా ఎదుగుతాం. మనకి లేనప్పుడు దేవుడి వైపు చూడలేం, మనం ఎక్కువగా అభివృద్ధిగా వెళ్ళలేమండి. ఇది చాలే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుళ్ళ ఆత్మలో మనం అభివృద్ధిగా ఉండాలంటే శ్రమలకు మనకు మేలేండి. సమస్తము సమకూడే జరుగుతున్నాయండి మనకి. హల్లెలూయా. నీ విశ్వాసం ప్రతి సమస్యని తచ్చడమే తొలగిస్తుందని నువ్వు గ్రహింపు కలుగుండు. నీ విశ్వాసమే నీ కార్యం చేస్తుంది. కానీ ఆ విశ్వాసం వెనకాల దేవుడి కార్యం చేస్తాడు. ఎంత అతి విశ్వాసం ఉందో నీకు, అది నీకు తొలగపోలేనప్పుడు ఇది దేవుడు ఉంచాడంటే నాకు మేలే. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, ఎన్నో సమస్యలు తొలగించాడు, ఇది చిన్నది నా దగ్గర ఉన్నదంటే దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడని ఇలా విశ్వసించు. అంతే తప్ప నేను ప్రార్థించాను ఇది పోలేదు అని దుఃఖపడద్దు. పౌలు గారిని తీసుకోండి. పౌలు గారికి ఒక బలహీనత ఉందంట, ముమ్మారు ప్రార్థించాడంట, దేవుడు మాట్లాడాడు. ఆ బలహీనతను కోసం ఇంకా ప్రార్థించుకు, నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ ముళ్ళు ఉండడం వల్ల పౌలుకు మేలయ్యింది, గొప్ప అపోస్తులుగా నిలబడ్డాడు, గొప్ప పరిచర్య చేశాడండి. హల్లెలూయా. మనకు కూడా ఈ బలహీనత శ్రమ అవ్వచ్చు, అప్పుల సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, నిందలు అవ్వచ్చు, అది ఏది అయినా సరే దేవుడు మనల్ని పరీక్షించడానికి శ్రమలు వస్తాయండి. కానీ అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇక్కడే మనం పరీక్షించుకోవాలి. పాపానికి శోధిస్తాడు, దేవుడు మనల్ని శ్రమలలోంచి తీసుకెళ్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపానికి అవకాశం ఇవ్వనివ్వడు. నువ్వు పాడైపోతావని ఆయన తెలుసు. చూడండి, మన పిల్లలు చిన్నపిల్లలు ఆడుకుంటూ నిప్పులు పట్టేసుకుంటారు గొక్కుమని. అయ్యబాబోయ్ అని కంగారడిపోతాం కదా. నిప్పు లాంటిది పాపం కాబట్టి మనం కాలుస్తుంది కాబట్టి దేవుడికి తెలుసు, అది మన వద్దకు తీస్తాడు. ఇలాంటి శ్రమల్లోంచి దేవుడు తీసుకెళ్తాడు. ఇక్కడే గ్రహింపు కలిగి ఉండాలి. దేవుడు శోధించేస్తున్నారని కొంతమంది చెప్తారు. దేవుడు శోధించడండి, అపవాది శోధిస్తాడు. ఇలా గ్రహింపు కలిగి ఉండండి. ఆ సమస్య విజయ పథకంలోకి తీసుకెళ్తుందని నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు కోరుకునే వెంటనే నీకు కార్యాలు జరిగిపోవాలనుకుంటావు. అది మనకి ఎవరికైనా అది జరిగిపోవాలనుకుంటాం. జరిగితే మనకి ఎంత నష్టం వస్తుందో మన పరమ తండ్రికి తెలుసండి. అది నీలో కొంచెం దేవుడు అనుకున్న స్థితిలో మన అనుకున్న ప్లాన్, అంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు చేస్తే నా బిడ్డ స్థిరపడుతుంది. అంటే మనకి లేట్ అవ్వి కొలిది ఏమవుతుందంటే మనం అభివృద్ధి అవుతాం, ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఉంటాం. ఇంకను చూడండి, చాలామంది దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ వాళ్ళు చాలామంది దేవుడికి దూరం అయిపోతారు. అలాంటి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, మన హృదయాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. హృదయం ఎరుగునవాడు మన జీవిత భవిష్యత్ కాలం అంతా ఎరుగునవాడు ఆయన. కాబట్టి మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు
స్వస్థపరిచాడో, ఎలా తీసుకెళ్లాలో ఆయనకి బాగా తెలుసు. కానీ నీ జీవితం ఆయన మీద ఆధారపడి ఉండు. ఆయన మీద ఆధారపడి ఉండు. కుమ్మరి చూడండి, కుండల దగ్గరికి వెళ్ళండి. కుమ్మరి కుండలు చేసే దగ్గరికి, ఆ మట్టి చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ మట్టి ముద్ద ఏ రూపంగా చేసుకుంటే ఏమైంది? నాకు ఒక రూపం ఇస్తున్నాడు తనకు చేసి. ఆ మట్టి మాట్లాడగలదా? నువ్వు నన్ను పిసుకొద్దు, నన్ను ఇలా తిప్పొద్దు, నాకు ఇబ్బందిగా ఉందని మాట్లాడగలదా? అది సైలెంట్గా మౌనం ఉన్నది. కాబట్టి అనేక రూపాలంటి కూజాలని, కుండలని, శిల్పాలని ఇలాంటి వస్తువు ఉన్నాయి కదండి. చెట్టు చూడండి, అది దేవగంధి చెట్లు అంటారు. పొడుగ్గా ఉంటాయి అడవుల్లో. ఆ చెట్లు కొడతారు. కొట్టినప్పుడు దాన్ని చెక్కి చేసి గుమ్మాలు తయారు చేస్తారు, ఆ మంచాలు తయారు చేస్తారు. టేకి కదండి, చెట్ల నుంచి వచ్చినాయి కదా ఈ మంచాలని, ఈ తలుపులని. అంత టేకు ఎక్కడి నుంచి వస్తాయని కదా. మరి అవి చెక్కినప్పుడు అవి మౌనంగా ఉన్నాయి కాబట్టి మనకి, మానవ మనుషులమైన మనకి నోరు లేన మరి ఏమంటారు, చెట్లు అవి మనకు ఉపయోగపడుతున్నాయండి. అవి కూడా అలాగే ఉండిపోతే ఎండిపోయి అలాగే పోతాయి తప్ప పనికిరావు కదా. అవి మాట్లాడితే పనికొచ్చే పాత్రగా అవి మారుతున్నాయి, పనికొచ్చే కుండలుగా కుమార్ దగ్గర మారుతున్నాయి, పనికొచ్చేవారుగా మనం కూడా మారుతామండి. మనం చెక్కబడితేనే, మనం తిరగబడితేనే తిరగల మీద మనలోంచి ఒక రూపం వస్తుంది. లేదా మనలోంచి ఒక డోర్ రావచ్చు, ఒక గుమ్మం కింద రావచ్చు. దేనికో దానికి ఉపయోగపడతాం. మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేనికో దానికి ప్రభు పాత్రగా ఉపయోగపడకపోతే మన బ్రతుకు వ్యర్థమేండి. అవునా కాదా? మన దేవుడి పని కొరకనే ఉపయోగపడాలంటే మనకి శ్రమలు వస్తూనే ఉంటాయి. ఆయన నామను మహిమపరచడానికి మనం ఈ లోకానికి వచ్చామనుకోవచ్చు కదండి. ఆయన నామను మహిమ రావాలి తప్ప మన వెడల అవమానమతో రాకూడదు. అది గ్రహింపు కలిగి ఒక్కటి మర్చిపోకు, నీ జీవితంలో ఇది గుర్తుపెట్టుకో. నీవు ఒక విధిని సాధించాలి అంటే, ఒక విధికి చేరాలి అంటే సర్వశక్తివైన దేవుడి వలనే జరుగుతుందని నువ్వు మర్చిపోకు సుమా. ఆయనే నేను గమ్యానికి చేరుస్తాడు. మరి దేవుడు కూడా నీకు సహాయం చేయరు. ఆయన వలనే నీకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి నీకేది నీ జీవితంలో ఒక నష్టమైనా, అది కీడైనా మేలు కింద మార్చుకో. మబ్బులు వస్తాయి అంటే మబ్బులు చీకటి కమ్మేసినప్పుడు వర్షం వస్తుందనే కదా. ఆ వర్షం వెళ్ళిపోయినప్పుడు ఎంతో ఎలుగ్గా ఉంటుంది కదండి. మన బ్రతుకులు కూడా మబ్బులు వస్తాయి, వెళ్ళిపోతాయి. వర్షం వస్తుంది, వెళ్ళిపోద్ది. ఎలుగు వస్తుంది. ఎక్కువ మీరు ఏమంటారు, ఎక్కువ మీరు చూడండి నెట్లో అయినా సరే, గూగుల్లో కూడా ఎక్కువ ఎండ ఉంటుందా, ఎక్కువ వర్షం ఉంటుందా, శీతాకాలం ఎక్కువ ఉంటుందా చూడండి. అన్ని వేళల్లో కూడా ఎక్కువ ప్రకాశించేది ఎండేనండి. సూర్యోదయమే ఎక్కువగా. ఎప్పుడు చలి ఎక్కువగా ఒక నెల గట్టిగా ఉంటుందేమో ఉంటే, వర్షాలు ఒక వారం గట్టిగా ఉంటే ఇంకో వారం గట్టిగా ఉంటే ఇంకో వారం, అంతకంటే ఎక్కువ ఉండవు. ఎక్కువ ఉంటేనే అయిపోతాం. కానీ ఎక్కువ కాసేది ఎండే. ఆ ఎండ వల్ల ఎన్ని లాభాలండి. అలాగే మనం కూడా కొన్ని వర్షాలకు రావచ్చు మన జీవితంలో, శీతాకాలం రావచ్చు, మబ్బులు రావచ్చు. ఇవన్నిటినీ కూడా మనకి మేలయ్యి ముందుకు నడిపిస్తాయండి. అన్ని వేళలో పనికొచ్చే పాత్రగా మనల్ని సిద్ధపరుస్తాడండి. నీ సర్వశక్తుడు నీడని నువ్వు నివసిస్తూ ఆయన నిన్ను ఎలాగ తిప్పితే అలా నువ్వు ఓర్చుకుంటూ ఆయనలో స్థిరపడు. పాపానికి అవకాశం ఇవ్వకు. శ్రమలు వచ్చి నేను కుంగిపోకు, అది నీకు మేలే అని గ్రహింపు కలుగుండు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదినత ప్రభు మనందరికీ దినము అనుకరించునుగాక. ఆమేన్.